నమస్తే, యోగా థెరపీ ఛానల్కి స్వాగతం. నేను మీ సుబ్రహ్మణ్యం. ఈరోజు నడుము నొప్పికి 4వ భాగం ఎక్సర్సైజులు చెప్తాను. స్టార్ట్ చేసేటప్పుడు శవాసనం కొద్దిసేపు వేసి రిలాక్స్ అవ్వాలి బాడీ. తర్వాత మెల్లగా కాళ్ళని ఇలా తీసుకురావాలి. ఇప్పుడు హిప్ని 2 కాళ్ళ మధ్యలో ఒక 1 ఫీట్ గ్యాప్ తీసుకోవాలి. శ్వాస తీసుకుంటూ హిప్ని పైకి తీసుకురావాలి. నడుముని శ్వాస వదులుతూ కిందికి. ఇన్హేల్, ఎక్సేల్. ఎంతవరకు వీలైతే అంతవరకే. ఇన్హేల్, ఎక్సేల్. బలవంతంగా చేయకూడదు. ఇది ఒక 10 టైమ్స్. రిలాక్స్ ఇన్ 7. ఇప్పుడు 2 కాళ్ళని నమస్కార ముద్రలోకి పెట్టుకొని అరికాళ్ళు ఆనిచ్చి ఇప్పుడు సేమ్ ముందులాగా చేయాలి. ఇన్హేల్, ఎక్సేల్. రిలాక్స్, సమస్థితి అండ్ రిలాక్స్. శవాసనంలో కొద్దిసేపు రిలాక్స్ అవ్వాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2 కాళ్ళు సేమ్ ఇంతకు ముందులాగానే ఉంచి నడుం పైకి తీసుకొని కాళ్ళని మూవ్ చేయాలి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. రిలాక్స్. నెక్స్ట్ ఎక్సర్సైజు 2 కాళ్ళ మధ్యలో కొంత గ్యాప్ తీసుకొని మెల్లగా మూమెంట్ ఇవ్వాలి. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్. చేతులు ఇలా కూడా పెట్టుకోవచ్చు. దెన్ 2 చేతుల్ని 2 కాళ్ళని దగ్గరికి తీసుకొని చేతుల్ని ఇలా పెట్టి జస్ట్ మూమెంట్. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్. బలవంతంగా చేయకూడదు. ఆనాలని నేలకు ఆనాలని ఏమి రూల్ లేదు. జస్ట్ రిలాక్స్డ్గా చేయండి. రిలీజ్ అండ్ రిలాక్స్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ కాళ్ళని సేమ్ అదే స్థితిలో మడవాలి. ఇప్పుడు హ్యాండ్ రైజ్ బ్రీతింగ్. ఈ నడుము అంతా కూడా కదిలించినాం కాబట్టి హ్యాండ్ రైజ్ చేయడం వలన మళ్ళీ వెన్నెముక అంతా కూడా మళ్ళీ ఆ స్థితిస్థాపకత వస్తుంది. కొంచెం ఈ యొక్క నర్వ్ సిస్టమ్ అంతా కూడా బ్యాలెన్స్ అవుతుంది. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. సిక్స్ టైమ్స్ చేశాను. మీరు 10 టైమ్స్ చేయండి. మనకు టైం కలిసి వస్తుందని వీడియోకి. దెన్ బోత్ హ్యాండ్స్ టుగెదర్. ఇప్పుడు ఆల్టర్నేటివ్, అదొకసారి ఇదొకసారి.
రిలాక్స్. శవాసనంలో ఇలా బోర్లా పడుకొని ఎక్సర్సైజులు చేద్దాం. ఇప్పుడు మకరాసనంలో రిలాక్సేషన్. ఇది మకరాసనం అంటారు, రిలాక్సేషన్ పొజిషన్. ఇప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజ్, చేతులను బాగా ముందుకు తీసుకెళ్ళాలి, కాళ్ళని పాదాలు ఆనించాలి నేలకి, గడ్డాన్ని నేల కానించి ఇన్హేల్ ఎక్సేల్. ఇది వెన్నెముకకు అంతా ఎక్సర్సైజు. మెడ, థొరాసిక్, సర్వైకల్, థొరాసిక్, లుంబార్, ఈ 3 రీజన్స్లో కూడా ఎక్సర్సైజు చాలా మంచిది. నడుము నొప్పికి, భుజాల నొప్పులకి, మెడ నొప్పికి అన్నిటికీ పనిచేస్తుంది ఇది. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. 6 టైమ్స్ చేస్తాను నేను, మీరు 10 టైమ్స్ కూడా చేయొచ్చు. ఇన్హేల్, ఇప్పుడు ఒక 2 ఇంచెస్ బ్యాక్ తీసుకోవాలి. చేతుల్ని ఇలా మడిసి ఇట్లా పెట్టేస్తే 2 ఇంచెస్ వచ్చేస్తుంది. ఇన్హేల్, చేతులు కూడా పైకి లిఫ్ట్ చేయాలి. ఎక్సేల్, ఇప్పుడు ఇంకొక ఇన్హేల్ ఎక్సేల్. ఇంకా స్లోగా కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక 2 ఇంచెస్ బ్యాక్, స్లోగానే చేయండి, మంచిది. ఇంకొక 2 ఇంచెస్ బ్యాక్ తీసుకొని ఇప్పుడు ఇంటర్లాక్ చేసుకొని ఫింగర్స్ని రిలాక్స్ అవ్వండి కొద్దిసేపు. మకరాసనంలో రిలాక్స్. నమస్తే. ఈ రోజుకి ఈ ఎక్సర్సైజులు సరిపోతాయి. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వేజన సుఖినో భవంతు.